హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన హోమ్ స్టైల్. ఈరోజు మన వీడియో వచ్చేసి హోమ్ హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్‌లో చేసి చూపిస్తాను మీకు. చాలా టేస్టీగా, సింపుల్‌గా అందరూ చేసుకోవడానికి వీలుగా, చాలా ఈజీగా, టేస్టీగా పిల్లలకి, పెద్దవాళ్ళకి నచ్చే విధంగా మంచి టేస్టీగా మీకు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలనేది చూపిస్తాను. దానికి కావాల్సినవి ముందు కడిగి పెట్టుకున్న చికెను, పుదీనా, కొద్దిగా ఆయిలొచ్చేసి మనం ఆనియన్ ఫ్రై చేసుకుంటాం గదా! ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, అల్లం వెల్లిపాయ పేస్టు, కారం, కొద్దిగా కొత్తిమీర, నిమ్మకాయలు, ఉప్పు, పెరుగు. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఆహ్, ఫస్ట్ కొంచెం పసుపేసుకొని, తర్వాత తగినంత కారం వేసుకోవాలి. తర్వాతొచ్చేసి గరం మసాలా కొంచెం, ఒక తర్వాత బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా ఏస్తే చాలా టేస్ట్‌గా ఉంటది. కాబట్టి బిర్యానీ మసాలా మిస్ చేయకండి. తర్వాతొచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్టు. తర్వాతొచ్చేసి పెరుగు. పెరుగు కొంచెం 1 ½ కప్ దాకా ఏసుకున్నాము. పెరుగు వచ్చేసి పుల్లగా లేకుండా కొంచెం కమ్మగా ఉంటేనే బావుంటది. మరీ పుల్లగా ఉన్న పెరుగేసినా అంత టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం పిండుకుందాం. నిమ్మకాయలు మనం పెద్ద కాయలైతే 1 ½ సరిపోతది. కొంచెం చిన్నగా ఉన్నాయి, మీడియం సైజులో ఉన్నాయి అనిపిస్తే ఒక 2 నిమ్మకాయలన్నా పట్టేస్తదనమాట. దాంట్లో ఈ నిమ్మరసం పిండేసేసి తర్వాత మొత్తం అన్నిటిని కలిపి మంచిగా మిక్స్ చేసి దాంట్లో ఇందాక నేను సాల్ట్ ఎయలేదు. దాన్ని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంత మిక్స్ చేసుకుంటా ఉంటే మనకి ముక్కలకి అంత మసాజ్‌లాగా అవి మంచిగా మ్యారినేట్ అవుతాయన్నమాట. ముక్కలకి బాగా పట్టుకుంటది. తర్వాతొచ్చేసి ఆయిలు, తర్వాత దాంట్లోనే పుదీనా, కొత్తిమీర అన్నీ యేసుకొని ఇంకొకసారి మళ్ళీ చికెన్‌కి మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా వన్ బై వన్ యాడ్ చేసుకుంటా, కలుపుకుంటా వస్తా ఉంటే మనకి మన చేతులతో కలుపుతుంటాం కాబట్టి దానికి చికెన్‌కి ఈ మసాలాలన్నీ బాగా పడతాయి. తర్వాతొచ్చేసి దీంట్లో పచ్చిమిర్చి ఏసుకోవాలి. పచ్చిమిర్చి మన టేస్ట్‌ని బట్టి కొంచెం స్పైసీగా ఏసుకోవాలి అంటే ఒక 5, 6 పడతాయన్నమాట. తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మళ్ళొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న చికెన్‌ని కుదిరితే ఓవర్ నైట్ అన్నా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటది. ఒకవేళ టైం లేదు అంటే ఒక 2, 3 అవర్స్ అన్నా ముందు తెచ్చి పెట్టుకుంటే చాలా బావుంటది. తర్వాతొచ్చేసి మనం బియ్యము ముందే ఒక 1 అవర్ ముందే హ్మ్, నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కడిగి నానబెట్టుకోవాలనమాట. తర్వాత వచ్చేసి రైస్ కోసం అని చెప్పి ముందే మనం హాఫ్ బాయిల్ రైస్ చేసుకుంటాం గదా! దానికోసం ప్రిపరేషన్ జేసుకుందాము. ఒక గిన్నెలో వాటర్, పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లోకి చెక్క, లవంగం, యాలకులు, ఆహ్, బిర్యానీ ఆకు, షాజీరా, ఇంకా అన్ని మసాలా ఐటెమ్స్ అన్నీ అనమాట. అన్నీ యేసేసుకొని దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక స్పూను ఆయిలు. ఆయిల్ ఎందుకంటే మనం రైస్ ఏసినప్పుడు ఒకదానికొకటి రైసు అతుక్కోకుండా రావటాని కోసం ఆయిలేసుకోవాలి. దాంట్లోనే సరిపడా ఉప్పు కూడా ఏసుకోవాలి. ఉప్పు కొంచెం మనకి సీ వాటర్ ఎలా ఉంటాయి, అలాగా వాటర్ కొంచెం ఉప్పు ఉప్పుగానే ఉండాలి. తర్వాత వాటర్ బాయిల్ అయ్యాక దాంట్లోకి రైస్ ఏసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. ఈలోపు మనం ఒక పెద్ద హండీ ఉంటది గదా! అలాంటిది తీసుకొని దాంట్లో అడుగున కొంచెం నెయ్యి ఏసుకొని దాంట్లో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న, ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న చికెన్ ఉంటది గదా! అది కొంచెం ముందే తీసి బయట పెట్టుకొని రూమ్ టెంపరేచర్ వచ్చాక దాన్ని మనం హండీకి అడుగు భాగం మొత్తం ఆహ్, ఈవెన్‌గా ఒక్కొక్క ముక్క మీద ముక్క అని కాకుండా కొంచెం సైడ్‌కొచ్చేలాగా మొత్తం సెట్ చేసి రెడీగా పెట్టుకుంటే మన రైస్ ఉడుకుతుంటది కాబట్టి ఆ రైస్ తీసుకొని అందులో వేసుకోవడానికి మనం రెడీగా పెట్టుకోవాలి. తర్వాత రైసొచ్చేసి మనకి ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క లేయర్స్‌గా యేసుకుంటా ఎళ్ళాలి. ఫస్టొచ్చేసి హాఫ్ మనం ఇలా పట్టుకుంటే ముక్కవుతది గదా! అలాంటి స్టేజ్‌లో తీసి ఒక లేయర్ కింద దాన్ని
ఒకే చాట ఎయకుండా కొంచెం స్ప్రింకిల్ చేసి ఏసుకోవాలి. ఇలా ఒక్కొక్క లేయరు అట్లా అది మనకి రైస్ ఉడుకుతా ఉంటది గాబట్టి 60%, 70% అట్లా 80% అట్లా ఉడుకుతా ఉంటది గాబట్టి, అలా లేయర్స్ వైస్‌గా ఏసుకుంటూ ఎళ్తే కింద నుంచి మనం తక్కువ ఉన్నప్పుడు ఏస్తాం గాబట్టి, కింద చికెన్‌లో వాటరుంటాయి గదా! ఆ వాటర్‌తో కిందున్న లేయర్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉడికిపోతదనమాట. అట్లా లేయర్స్‌గా ఏసేసుకొని దాని మీద మనం ముందు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి గదా! అవి కొన్ని ఏసేసుకొని దాని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా ఇంకా కలర్ కోసం ఆహ్, మనం పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు ఉంటుంది గదా! అదైనా ఏసుకోవచ్చు. ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయకుండా ఉండటమే బెటరు. అయితే నేను కొంచెం దీంట్లో మనం అది రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి గదా! అవి నేను కొంచెం పైన కొంచెం స్ప్రెడ్ చేసి ఏసాను. తర్వాత స్టవ్ వెలిగిచ్చేసి ఆహ్, ఆ హండీని తీసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే 15-20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలనమాట. అలా కుక్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు దానికి రెస్ట్ ఇవ్వాలనమాట. ఆహ్, గరిటె పెట్టి కదపడం అవి చేయకుండా ఒక 10 మినిట్స్ దాన్ని అలా వదిలేసి తర్వాత మనం గరిటె పెట్టి కదిపినా రైసు ముక్క అవ్వకుండా ఉంటదనమాట. అంతేనండి. వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఆహ్, దీన్ని తీసి మనం వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే మనం చికెన్ దమ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ మీరు చేస్తూనే ఉంటారు. ఆహ్, దీన్ని మనం రైతాతో గూడా సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటది. ఆహ్, ఇంతేనండి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, మళ్ళీ ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.